ముగ్గురు ఉంటే రాలేదు సార్. ఒక పిల్లోడు 4 పిల్లోడు, 2 కాపుల పిల్లలు, ఒక పిల్లోడు వచ్చినాడు. ఊరంతా కలిపి ముగ్గురే ఉన్నారా? అందరూ బడి యాన పోతున్నారు సార్. చిన్నపిల్లలు ఉండేది ముగ్గురేనా స్కూల్లో? స్కూల్ ఏమి ఉండవు సార్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 8 మంది 9 మంది ఉన్నారు. రోజు వస్తారా 8 9 మంది? రాలేదు సార్. వాళ్ళు యాన బడి పోతున్నారు. యాన అంటే ఇక్కడ బుక్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి సార్ పేర్లు, మటుకు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు సార్. టీచర్ ఎక్కడ పోయిందమ్మా? మీటింగ్ కనిపింది సార్. మీటింగ్ కమలాపురం. మంచినీళ్ళు కూడా నేను తాగను. మంచినీళ్ళు కూడా తెచ్చింది. ఎందుకు? ఈ ఊరు ఒక వెరైటీ. అది నాన్న నాకేం మీరు వ్యతిరేకంగా నాకు కాదు మేడం. ఇప్పుడు ఇద్దరికి ఊరికి పెట్టి ఆమెకు మీ అమ్మకు జీతం ఇస్తాను. నేను జీతం 0 చేయండి తప్పు నాది. అది నేను మాట్లాడాలి. జీతము 0 చేయకోకుండా ఇచ్చేది నేను గొప్ప. ఇద్దరికి బడి పెట్టుకుని మొత్తం సంతకాలు పెట్టేది. మరి ఆ సంతకాలు ఎవరు ఇచ్చి పెట్టినారు? మీ పేరు పాలు గుడ్లు నేనే డిస్ట్రిబ్యూషన్ చేసిన. సరే మేడం, ఒకటి ఈడికొచ్చే ఏమంటారంటే వాళ్ళని అడిగితే దగ్గర ఉండాలి తీసుకోలేవా పనికి వెళ్దానా ఏమంటుంది అంటే ఎవరిని అడగాల మేము? వాళ్ళు వచ్చి వాళ్ళు ఇయ్యరు, వాళ్ళకి ఇచ్చినామని చెప్పి వాయమ్మ చెప్పా. అదే ఆయమ్మని ఉంది కదా పెద్ద మేడం అడుగు. వద్దు మా ఇద్దరు ఇన్ని ఉంటారు కదా, ఆయన మంది నువ్వు ఉండవు. అడుగు. ఆయమ్మ చెప్తే నా సంబంధం లేదు అనేది. ఇప్పుడు మాకు చెప్పలేదంటే కళ్ళతో బాగా అన్ని సచివాలయంలోనే పంచుతున్నారు కదా.